రైట్ రైట్ మళ్ళీ వస్తుంది దయచేసి. మనతో ఎస్వి బాబు గారు జాయిన్ అయ్యారు జూమ్ కాల్లో. జనసేన పార్టీ సీనియర్ నాయకులు పెడన నియోజకవర్గం నుంచి. బాబు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. మీకు పేరలో ఉన్న పెద్దలకి ప్రైమ్ లైన్ ప్రేక్షకులకు అందరికీ శుభోదయం. యా బాబు గారు, మొత్తానికి రాజశేఖర రెడ్డి గారి కుమార్తె స్ట్రైట్గా వారి సోదరుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రైట్గా టార్గెట్ చేస్తూ ఉన్నారు. అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఆ స్థాయిలో టార్గెట్ చేస్తున్న పరిస్థితి ఉంది. జగన్ గారి దగ్గర నుంచి ఎలాంటి స్పందన అయితే రావడం లేదు. మరి కుటుంబ సభ్యుల మద్దతు ఆయనకి ఏ మేరకు ఉందో, లేకపోతే పూర్తిగా కుటుంబ సభ్యుల మద్దతును కూడా కోల్పోయారా? దేశ రాజకీయాల్లో చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే కుటుంబం ఏదన్నా ఉందంటే అది వైఎస్ కుటుంబమే అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళు మనం పార్టీలకు అతీతంగా చూస్తే నేను కూడా రాజశేఖర రెడ్డి గారి అభిమానిని గర్వంగా చెప్పుకుంటాను. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి నిజాయితీ రాజకీయాలు కానీ, ఆయన పందా కానీ, ఆయన మనస్తత్వం కానీ ఈ కుటుంబంలో ఎవరికీ రాలేదు. ఎందుకంటే షర్మిల గారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి జైల్లో ఉన్నప్పుడు రాష్ట్రం అంతా తిరిగి అనేక సత్యదూరమైన హామీలు నెరవేర్చలేని హామీలను అనేక కళ్ళబొల్లి మాటలు చెప్పి పవిత్ర గంధాన్ని చేతన పట్టి తల్లి గారు కూడా తిరిగిన సందర్భాన్ని తెలుగు ప్రజలు మర్చిపోరు. ఇక్కడ ముఖ్యమంత్రిని చేసి ఇక ఒక రాష్ట్రాన్ని మనం కమ్మేశాం, ఒక రాష్ట్రాన్ని మనం ఆక్రమించాం అని నాటకం ఆడి ఏదో ఫ్యామిలీలో డిస్ప్యూట్లు ఉన్నాయో లేదో ఫ్యామిలీల గురించి మాట్లాడే సంస్కృతి జనసేనది కాదు కనుక ఆ విషయాన్ని పక్కన పెట్టి తర్వాత వెంటనే ఇక్కడ తెలంగాణకి వెళ్ళి 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి అక్కడున్న కొంతమంది రాజకీయ నాయకులను, కొంతమంది యువకులను, అమాయకమైన యువకులను తన ఎంట తిప్పుకుని బేషరతుగా కాంగ్రెస్ లో కలిపేసిన షర్మిల గారు ఈరోజు ఏ ముఖం పెట్టుకుని ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో అడుగు పెడుతున్నారో ఖచ్చితంగా షర్మిల గారు సమాధానం చెప్పాలి. అయితే వాళ్ళు షర్మిల గారు ఏవైతే చెబుతున్నారో అవి మాకేమి కొత్త అనిపించలేదు. 4.5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రం ఏంటి, ఈ రాష్ట్ర పరిస్థితి ఏంటి, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందని పదే పవన్ కళ్యాణ్ గారు చెబుతూనే ఉన్నారు. రాష్ట్రానికి రాజధాని లేదు, ఒక దిశానిర్దేశం లేదు. ఈ ముఖ్యమంత్రి ఎంత మట్టికి ప్రజలను ఇబ్బంది పెడుతూ, ఇక్కడ ఏదైతే ప్రతిపక్ష నాయకులను ఇబ్బంది పెడుతూ అణిచివేత ధోరణిలో పోతున్నాడని అనేక సందర్భాల్లో చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అందుకనే పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, ఈ రాష్ట్రంలో నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని పంపించాలంటే మనం అందరం ఒకటే కావాలి, ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చకూడదని పదే చెప్తా ఉన్నారు. అలాంటి ఇప్పుడు మనందరం ఒకటే అంటే మీరు టీడీపీ మీతో పాటు షర్మిల గారు కూడా వర్తిస్తారా? ఆవిడ మరి కాంగ్రెస్. ఒక్క మాట చెప్తున్నాను, ఇక్కడ అదే సార్ అక్కడికే వస్తున్నాను. దానికి విరుద్ధంగా వీళ్ళంతా ఒకటేనండి. షర్మిల గారు కానీ, జగన్ రెడ్డి గారు కానీ వీళ్ళంతా రాష్ట్రాలను ఆక్రమించి తద్వారా రాష్ట్ర సంపదని కొల్లగొట్టాలని వస్తారు తప్ప ఎక్కడా కూడా వీళ్ళకి ప్రజల మీద కానీ, రాష్ట్రం మీద కానీ, రాష్ట్ర భవిష్యత్తు మీద కానీ ఎలాంటి క్లారిటీ లేదు. ఇవాళ ఒకటే చెబుతున్నాను, వైసీపీ పెద్దలకు ఒకటే చెబుతున్నాను, వాళ్ళ షర్మిల గారు సరే ఆమె ఒక పార్టీకి అధ్యక్షురాలు అయింది కనుక ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యల్ని ప్రస్తావిస్తే మీకు ఎందుకంత మంటని అడుగుతున్నాను. అంటే తల్లి చెల్లిని చూడరా మీరు? రేపొద్దున విజయమ్మ గారు ఒక సందర్భంలో ఏదైనా సందర్భంలో మాట్లాడితే విజయమ్మను కూడా రాజశేఖర రెడ్డి భార్య కాదనే ధోరణిలో వీళ్ళు మాట్లాడతారేమోనని నాకు కాస్తంత అనుమానం కలుగుతుంది. ఇవాళ ఏదైనా కానీ సభ పెడితే, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ప్రతి సభలో పవన్ కళ్యాణ్ గారి నామస్మరణ లేకుండా జగన్ రెడ్డి గారు సభ చేసిన సందర్భాలు లేవు. మరి రేపు మీ చెల్లి వ్యక్తిగత జీవితాన్ని కూడా నువ్వు ప్రస్తావిస్తావని నేను జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా ప్రశ్నిస్తున్నాను. అంటే అడగాలి ఏమండి, బాబు గారికి నేను మీకు చెప్పండి, రెస్పాండ్ అవ్వండి హనుమంత్ రెడ్డి గారు. బాబు గారు ఒక్క నిమిషం. మహిళలను మీరు ఏదైతే మాట్లాడుతున్నారో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు తప్ప మహిళల గురించి ఎక్కడా తప్పుగా మాట్లాడలేదు. అది దాని గురించి కూడా వివరణ ఇమ్మంటే ఇస్తాను.
దాని గురించి కూడా ఎవరైనా ఇమ్మంటే ఇస్తాను. శర్మిలమ్మ గారు పెళ్లి చేసుకున్నాక సంసారానికి కూడా పోకుండానే ఆమె విడాకులు తీసుకొని తర్వాత రెండో పెళ్లి చంద్రబాబు ఏదైతే శర్మిలమ్మ గారి గురించి మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. మీ వ్యక్తిగత జీవితం గురించి మేము ఎప్పుడు మాట్లాడలే. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మహిళలను ఒక మహిళతో పెళ్లి చేసుకొని మరో మహిళతో పిల్లల కంటి అంటే సంసార బంధంలో ఉంటూ మరో మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తూ పిల్లలను కన్నారు అనే విషయం, ఆడపిల్లలను ఆట వస్తువులుగా ఉండండి బాబు గారు, ఆడపిల్లలను ఆట వస్తువులుగా చూస్తున్నారనే విషయంలో మేము క్లారిటీగా ఉన్నాం. మీరు క్లారిటీగా లేరు అంటున్నా. ఆడపిల్లల మీకు సమయం ఇచ్చాం కానీ దయచేసి ఆయన టైం వరకు బాబు గారు చేస్తే ఒకటి రాజ్య సార్ పవన్ కళ్యాణ్ గారు పదే చెబుతా ఉన్నారు, ఆయన రాజ్యాంగబద్ధంగా విడాకులు తీసుకుని మరో పెళ్లి చేస్తున్నారు తప్ప అది తప్పు అంటున్నా. అది తప్పు అంటున్నా. అది నేను చెప్పలేదు తప్పు అని. ఆయన భార్య అయినటువంటి మీకు చెప్పారా హనుమంత్ రెడ్డి గారు? మీకు చెప్పారా హనుమంత్ రెడ్డి గారు? ఎప్పుడో మాట్లాడారు హనుమంత్ రెడ్డి గారు. ఇవాళ రాష్ట్రంలో పరిస్థితుల గురించి మాట్లాడుకుందాం. మీరు ఏం చేశారని మాట్లాడారు కాబట్టి చెప్తున్నా. ప్రజల గురించి మాట్లాడితే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మీరే మాట్లాడతారు. నేను సమాధానం చెప్తే ఓడ్చుకోలేరు. ఎలాగండి? మీరే అడిగారు, నేను సమాధానం చెప్పాను. నేను మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడా, 4 పెళ్లిళ్ళు చేసుకున్నాడా, మ్యారేజ్ స్టారా, ప్యాకేజ్ స్టారా ప్రజలు నిర్ణయిస్తారు. నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలకు తెలుసు ఆ విషయం. ఎవరు రాష్ట్రం కోసం బతుకుతా ఉన్నా, మీరు చంద్రబాబు నాయుడు గారి కోసం బతుకుతా ఉన్నాడు పవన్ కళ్యాణ్ అంటున్నా. రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు నడుస్తున్నారు తప్ప మీరు చెప్పినట్టు మేము నడవాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం అదే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు నడుస్తారులే. మేము చెప్పినట్టు ఎలా నడుస్తారు? చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు నడుస్తా ఉంటాడు పవన్ కళ్యాణ్. హనుమంత్ రెడ్డి గారు కొత్త విషయం చెప్పండి. హనుమంత్ రెడ్డి గారు దయచేసి ఆగండి. హనుమంత్ రెడ్డి గారు ఆగండి దయచేసి. ఇక ఎవరు ఎదురు మాట్లాడినా కూడా చంద్రబాబు గారు స్క్రిప్ట్ ఇచ్చారు, ఆయన కోసం బతుకుతున్నారు, ఆయన కోసం విజయమ్మ గారు ఏదైనా 100% డౌటా మీకు బాబు గారు? 100% విజయమ్మ గారిని కూడా టార్గెట్ చేస్తారు, అందులో డౌట్ ఏముంది? షర్మిల గారిని టార్గెట్, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు రక్తాన్ని టార్గెట్ చేసిన వాళ్ళు సత్యమని టార్గెట్ చేయడం పెద్ద ఇదేముంది? బ్రహ్మనాయుడు గారు ఒక్క నిమిషం ఓపిక పట్టండి. విజయమ్మ గారి ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం మీకు లేదు. విజయమ్మ గారు వచ్చినప్పుడు మాట్లాడండి. మీరు ముందే మాట్లాడి ఒక ఈ ప్రస్తావన తీసుకురావడమే తప్పు. నేను అంటున్నా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇప్పుడే వాళ్ళ కుటుంబ సభ్యులతో ఉన్నారా? మేము చెప్తే మాకేం ఉండాలండి అని అంటారు. ఇవన్నీ మాట్లాడడం వల్ల వచ్చే ఉపయోగం ఏముంది? ఈ రాష్ట్ర ప్రజలకు 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పమని చెప్పండి. ఇప్పుడు వచ్చిన సబ్జెక్టు హనుమంత్ రెడ్డి గారు ఇంత కలిసి రచ్చ గెలవాలి అనేటువంటి